కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్ప సినిమా అంటే రెండు మేనరిజమ్స్ గుర్తొస్తాయి. ఒకటి తగ్గేదేలే, మరొకటి పార్టీ లేదా పుష్ప. తగ్గేదేలే అన్న డైలాగ్ అల్లు అర్జున్ ఎక్కడికో తీసుకెళ్లింది. ఫహద్ ఫాజిల్ డైలాగ్ పార్టీ లేదా పుష్ప నిజ జీవితాల్లో మేనరిజం అయిపోయింది. ఈ సీరియస్ హీరో తెలుగులో కామెడీ చేయనున్నాడా? చూద్దాం. పుష్ప రిలీజ్ అయ్యే వరకు ఫహద్ ఫాజిల్ అంటే తెలుగు ఆడియన్స్ కు పెద్దగా తెలియదు. బన్వర్ సింగ్ షెకావత్ రోల్లో ఆకట్టుకున్నాడు. ఒకటి తగ్గింది పార్టీ లేదా పుష్ప అంటూ పుష్పతో ఆడుకున్న బన్వర్ సింగ్ క్యారెక్టర్ కనిపించింది తక్కువసేపి అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పుష్ప 2 తర్వాత ఫహద్ తెలుగులో రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మిస్తున్న డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ మూవీ చేస్తున్నాడు. పుష్ప తర్వాత మీ క్రేజ్ కేరళ బౌండరీస్ ను దాటిందని భావిస్తున్నారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే లేదని సమాధానం ఇచ్చాడు. పుష్ప నా కోసం చేసింది కాదని సుకుమార్ కోసమే చేశాను అన్న సంగతి ఆయనతో కూడా చెప్పారన్నారు. పుష్ప నన్ను మార్చేసిందని, ఓ లెవెల్ కు తీసుకెళ్లిందని నమ్మడం లేదన్నాడు ఫహద్. ఈ మాటలు బన్నీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించినా పుష్ప 2లో స్విమ్మింగ్ సీన్ లో అవమానించారంటూ ఫహద్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. మలయాళీలు కూడా ఈ సీన్ ను రిజెక్ట్ చేశారు. దీంతో పుష్ప 2కు మలయాళంలో ఓపెనింగ్స్ తప్ప లాంగ్ రన్ లేకుండా పోయింది. తెలుగు వారికి గుండుతో కన్నింగ్ పోలీస్ గా కనిపించిన ఫహద్ నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. మన శంకర వరప్రసాద్ తర్వాత అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీలో ఒక హీరోగా ఫహద్ ఫాజిల్ పేరు వినిపిస్తోంది. మరో హీరోగా వెంకీ నటిస్తాడని, ఈ ఇద్దరు అన్నాదమ్ములుగా కనిపిస్తారని తెలిసిందే. నిన్నటి వరకు మన శంకర వరప్రసాద్ ప్రమోషన్ లో ఎక్కడ చూసినా కనిపించిన అనిల్ ఎంతలోనే కథ ఎప్పుడు రెడీ చేసుకున్నాడు గానీ నెక్స్ట్ మూవీ హీరోయిన్స్ ను లైన్ లో పెట్టేయడం షాక్ ఇస్తోంది. ఆల్రెడీ రాసుకున్న కథకు హీరోలుగా వెంకీ ఫహద్ ను అనుకున్నాడట. ఇదే నిజమైతే వెంకీ అనిల్ కాంబోలో ఇది 5వ సినిమా, వరుసగా 3వది. F2, F3 సంక్రాంతికి వస్తున్నాం. మన శంకర వరప్రసాద్ తర్వాత 5వసారి వెంకీ అనిల్ కాంబో రిపీట్ అవుతుంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కు అనిల్ రావిపూడి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. మరి మనకు తెలిసిన సీరియస్ యాక్టర్ ఫహద్ తో అనిల్ ఎంటర్టైన్ చేయిస్తాడేమో మరి. బౌండెడ్ స్క్రిప్ట్ ను 3-4 నెలల్లో, సినిమాను 5-6 నెలల్లో తీసేయడం అనిల్ కు తెలిసిన విద్యే కాబట్టి సమ్మర్లో సినిమాను మొదలుపెట్టిన 2027 సంక్రాంతికి తీసుకొచ్చేస్తాడు.